all you workers of iniquity, for the Lord has heard the voice of my weeping అనే మాట కనపడుతుంది. దేవుడు అంట అక్కడ అంటున్నటువంటి కీర్తనకారుడు అన్నాడు, నా యొక్క ఏడుపును, నా యొక్క అంగలార్పును ఆయన ఏమిన్నాడట విని ఉన్నాడు వచ్చినాడు. దేవుడు నా యొక్క అంగలార్పు, దేవుడు నా యొక్క నేను ఏడ్చినటువంటి నా కన్నీరుకు ఆయన ప్రతిఫలము ఇచ్చాడు. మరి గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మరి మనం ఈ సంవత్సరం అంతట్లో ఎప్పుడైనా కన్నీరు విడిచామా? మనకున్నటువంటి అంశాలు బట్టి, మనకున్నటువంటి విషయాల బట్టి మనం కన్నీరు విడిచిన వారమై ఉన్నామా? ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే దేవునికి వాక్యం అంటుంది, దేవునికి వాక్యంలో చూసినట్లయితే దేవుడు వచ్చి మన ప్రతి కన్నీటి బాష్ప బిందువులు ఏం చేశాడట, తన యొక్క బుడ్డిలో దాచి ఉంచుతాడు, తన యొక్క బుడ్డిలో దాచి ఉంచుతాడు. కాబట్టి మనం ఈ రోజున మరి ఎంత కన్నీరు విడిచాం మన యొక్క సమస్యల విషయంలో, లేదంటే మనకున్నటువంటి అవసరతల విషయంలో, మనకున్నటువంటి యొక్క ఇబ్బందుల విషయంలో మరి ఎంత కన్నీరు విడిచామో మనము ఒకసారి ఆలోచన చేయవలసిన వారమైనా. దావీదు అంటాడు ఒక సందర్భంలో, నా కన్నీరు ఎంతగా విడిచానంటే నా పరుపు కొట్టుకుని పోతా ఉండింది అంటాడు. ఏమంటున్నాడు? నా పరుపు. సహజంగా కన్నీరుకి పరుపు కొట్టుకుని పోతుందా? అంటే ఆయన అంతగా ఏడ్చాను అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. మరి ఆ వ్యక్తి దేవుని యొక్క దృష్టిలో ఎటువంటి వాడిగా ఉన్నాడు? హృదయానుసారుడిగా ఉన్నాడు. దేవుని యొక్క హృదయానుసారుడు, దేవుని యొక్క హృదయానుసారుడిగా ఉన్నటువంటి దావీదు జీవితంలో ఆయన ఎంత కన్నీరు కార్చాడంటే, దేవుడు ఆయన పరుపే కొట్టుకొచ్చిపోయేంతగా కన్నీరు కార్చాడట. అయితే ఆ విధంగా కన్నీరు కార్చినటువంటి ఆ దావీదు జీవితంలో దేవుడు ఏం చేశాడట? తన ప్రార్థనను ఆలకించాడు, తన ప్రార్థనను ఆలకించాడు కదా. దేవుడు గమనించాడు. హన్నా కూడా ఏడుస్తూనే ఉండింది దేవుని మందిరంలో. దేవుడు ఆవిడ ఏడుస్తున్నటువంటి ఆ ఏడుపుని చూసినటువంటి ఏలియా గారు ఏమంటారు, ఏలి గారు ఏమంటారంటే, అమ్మ నువ్వు ఏమన్నా మత్తురాలు అయి ఉన్నావేమో, త్రాగి ఉన్నావేమో, ఎందుకు దేవుని మందిరానికి కూడా వచ్చి తాగేస్తున్నావు అన్నట్టుగా ఆయన మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనము చూస్తున్నాం. అప్పుడు ఆవిడ అదే తనకు ఉన్నటువంటి బాధను వ్యక్తపరిచినప్పుడు దైవ సేవకుడు అంటాడు, నీ ప్రార్థన ఆలకించు, నీ ప్రార్థన ఆలకించుకుని దేవుడు నీ కోరిక ఏదైతే ఉన్నదో అది దేవుడు దానిని నెరవేర్చువాడై ఉన్నాడు అని అక్కడ తెలియజేస్తున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి మరి చివరి అంతము దేవుడు ఈ యొక్క సంవత్సరం యొక్క అంతంలో ఉన్నటువంటి వారైన మనము గమనించుకోవాల్సినటువంటి విషయమైనా, మనం ఏ విషయానికైనా ఇంకా కన్నీరు కార్చినటువంటి వారిగా ఉంటే, ఏ విషయానికైనా మన జీవితంలో ఏడుపు రానటువంటి వారుగా ఇంకా కఠినాత్మకంగా ఉంటే మనము మెత్తన చేసుకోవాలి. మన హృదయాన్ని మెత్తన చేసుకుని దేవుడి సముఖంలో మనం కన్నీరు కార్చినప్పుడు దేవుడు తప్పనిసరిగా తన యొక్క మన ప్రార్థనలు ఆలకించువాడై ఉన్నాడు కదా. ఎవరైనా చూడండి, ఇది పిల్లల మన పిల్లలైనా గమనించండి, వారు కన్నీరు కాస్తే మనం ఊరుకోకుంటామా? ఊరుకోలేదు కదా. వారు కన్నీరు కార్చినప్పుడు మన మనసు ఏమైపోతుంది? మరి ఎంతో చలించిపోతారు. అలాంటప్పుడు దేవుడి యొక్క స్వరూపంలో చేయబడినటువంటి బిడ్డగా మనము కన్నీరు కార్చినప్పుడు దేవుడు కూడా ఏమైపోతాడంటే చలించిపోతాడు. ఆయన చలించిపోయినటువంటి వాడు అయ్యుండి దేవుడు మన ప్రతి అవసరతను ఆయన తీర్చడానికి వెనువెంటనే పరుగులు ఇస్తాడు. కాబట్టి దేవుడు మనం కన్నీరు కార్చటం కూడా మనము నేర్చుకోవాలి కదా. కన్నీరు కార్చటం కూడా మనం నేర్చుకోవాలనే విషయం ఇక్కడ తెలుసు. ఆ విధంగా చేసినప్పుడు దేవుడు ఇక్కడ మరి కార్యం చేస్తున్నట్టుగా చూస్తున్నాం. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు మరి 9వ వచనంలో కనపడుతుంది, ద లార్డ్ హ్యాస్ హర్డ్ మై సప్లికేషన్ అనేటువంటి మాట కనపడుతుంది. దేవుడు నా విన్నపాలను ఆలకించాడు, నా యొక్క విన్నపాలను ఆలకించాడు. ఒకటి ఏం ఆలకించాడంటే, మొట్టమొదటిగా నా ఏడుపును ఆయన ఆలకించాడు కదా. నా ఏడుపును ఆలకించాడు. రెండవదిగా నా విన్నపాలను ఆలకించాడు. దేవుడు మన విన్నపాలు దేవుడి ఎదుట ఏం పెట్టి ఉన్నాం, ఈ సంవత్సరం అంతటిలో దేవుడి దగ్గర మనం పెట్టిన విన్నపాలు ఏమై ఉంచినవి అవి ఒకసారి మనము తిరిగి పరిశీలన చేసుకోవాలి. అయితే వాటి యొక్క జవాబు మనము పొందుకున్నామా లేదా ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. లేనట్లయితే బహు బలముగా కదా, బహు బలముగా మనం దేవుని సముఖంలో మరి ఉన్నటువంటి కొద్ది సమయాన్ని వాడుకుంటూ మనం దేవుని సముఖంలో మనకు ఉన్నటువంటి విన్నపాలను విరివిగా పెంచాలి. అందుకోసం దేవుడు ఎడతెగక అనేటువంటి మాట మనం చూస్తాం. ఎడతెగక ప్రార్థన చేయాలి, పట్టు వీడనటువంటి ప్రార్థన మనం చేయాలి. దేవుడు చూడండి, యాకోబు దాని జీవితంలో చూస్తే, నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను కదా, నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని తనకు ఉన్నటువంటి విన్నపాన్ని దేవుని దగ్గర పెట్టి విడిచిపెట్టనటువంటి వాడిగా ఉన్నాడు. అందుకే మనం అంటాం లోకంలో ఉడుము పట్టు అంటాం
కదా. ఉడుము పట్టుదోట దానికంట అది పట్టుకుంటే అది విడిచిపెట్టదట దేవుడు. కాబట్టి మనం అటువంటి పట్టుదల కలిగినటువంటి విన్నపాలు మనము దేవుని ఎదుట మనము పెట్టాలి. దేవుడు మనం పెట్టినప్పుడు దేవుడు వాటిని కొన్ని సందర్భాల్లో మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇక్కడ దావీదు తెలియజేసిన రీతిగా మన జీవితంలో పెడుతున్నటువంటి విన్నపాల యొక్క జవాబులు మనకి సంవత్సరం నందు పొందుకున్నామా లేదా ఒకసారి మనల్ని పరిశీలన చేసుకోవాలి. లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి రాసుకోండి, దేవుడి ప్రార్థన పెట్టినటువంటి విన్నపాలు దేవుడు ఏవేవి నెరవేర్చాడు, ఇంకా ఏవేవి నెరవేర్చవలసినవి ఉన్నాయి అనేటువంటి విషయాలు మనం ఇక్కడ ఆలోచన చేయాల్సిన వారమైనా. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు అక్కడ తెలియజేస్తున్నటువంటి ఒక మాట చూసినట్లయితే, ద లార్డ్ విల్ రిసీవ్ మై ప్రేయర్ అనే మాట చూస్తా. నా ప్రార్థన ఆయన అంగీకరించును, ఆయన ఆలకించును కదా. అంగీకరించడం అంటే ఆలకించడం. దేవుడా నా ప్రార్థన ఏం చేయాలి, ఆలకించాలి. కాబట్టి దేవుడా మనము పెట్టినటువంటి ప్రార్థన కదా, మనము పెట్టినటువంటి ప్రార్థన అనగా ఒక విజ్ఞాపన ఏదైతుందో లేదా ఒక దేవుడు ఒక పిటిషన్ ఏదైతే ఉన్నదో అది దేవుడు ఆలకించువాడై ఉండాలి. ఒక బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడంట, మూర్ఖుడైనటువంటి రాజు. ఆయన దగ్గరికి ఒక ఆవిడ వస్తుందంట న్యాయం తీర్చమని. ప్రార్థన చేస్తూ వస్తుంది, అయ్యా నాకు న్యాయం తీర్చు, నాకు ఒక న్యాయం తీర్చమని ఆయన పంపించినప్పుడల్లా వస్తుందట. మరి వచ్చే నెలరా అంటే అలాగే వెళ్తుండిందంట. చివరికి ఏమైందంటే ఆయనకి చిరాకు వచ్చిందంట. ఆవిడ అంతగా ఆయనని పట్టుకుని అడుగుతూ ఉండింది. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళినటువంటిదిగా ఉంచి ఉండింది దేవుడిరా. అప్పుడు దేవుడిరా అతనికి కూడా చిరాకు వచ్చి ఒక రోజు ఏం చేశాడంటే, ఈవిడికి న్యాయమే కనుక నేను తీర్చకపోతే నన్ను విడిచిపెట్టేటట్టు లేదు. ఆలోచించండి, ఈవిడి కనుక నేను న్యాయం తీర్చకపోతే ఈవిడ నన్ను విడిచిపెట్టేటట్టు లేదు అని ఆలోచన చేసి దేవుడిరా ఆవిడికి తన జీవితంలో బహుశా అతనికి ఉన్నటువంటి పేరు ఎలాంటిదంటే అన్యాయస్తుడైన రాజు అన్నప్పుడు తన జీవితంలో బహుశా మొట్టమొదటి న్యాయం చేసింది అదేనేమో కదా. తన జీవితంలో న్యాయం అంటే ఏదైనా చేస్తుంటే మొట్టమొదటిసారిగా న్యాయం చేసింది ఆవిడికేనేమో. దేవుడు ఆలోచించు, అలాంటి అన్యాయస్తుడైన వాడికే న్యాయం తీర్చాలన్న మనసు దేవుడు మాటికి ప్రార్థన చేసినప్పుడు దేవుడి సముఖమునందు పెట్టినప్పుడు కలిగినట్లయితే మనం ఎప్పుడైనా దేవుడి సముఖమునందు ఆ విధమైనటువంటి ప్రార్థన విజ్ఞాపనలు కనుక మనము పెడితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబులు ఆయన ఇస్తాడు. మనము పట్టుబడినటువంటి ప్రార్థన మనము చేయాలి. అందుకే దేవునికి వాక్యాలు చూస్తే దేవుడు కొనుకక నిద్రించక ప్రార్థన చేయాలి అని అంటాడు. కునుకగా నిద్రించక నువ్వు ఎడతెగక నువ్వు ప్రార్థన చేయాలి అంటాడు. దేవుడు కూడా మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు అనే విషయము బైబిల్ గ్రంథంలో మనందరం కూడా చూస్తున్నాం. మరి యేసు ప్రభువు వారు కూడా అనేక సందర్భాల్లో మరి శిష్యులైనటువంటి వారిని పంపించి వేసి ఏకాంత ప్రార్థన చేసిన వాడిగా కూడా మనకు కనపడుతున్నాడు. కాబట్టి దేవుడు మనం గమనించాల్సింది, దేవాది దేవుడైనటువంటి వాడికి ప్రార్థన అవసరత ఉన్నట్లయితే ప్రజలమైన మనము దేవుడు ఈ లోకములో ఎంత అవసరత కలిగి ఉన్నామో మనం ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి మనము ప్రార్థన చేయవలసిన వారమైనా అప్పుడు దేవుడు మన ప్రార్థనలు దేవుడు ఏం చేసినట వాటిని ఆలకించేవాడే ఉన్నాడు. వాటన్నిటిని కూడా దేవుడు మరి అందుకొరకు ఇంకొక చోట చూస్తే మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయం 16వ వచనం చూస్తే అక్కడ అంటాడు దేవుడు మనం కొన్ని దేవుడి దగ్గర పెట్టినటువంటి ప్రార్థనలు వినపాలు లేదా మాట్లాడినటువంటి ముచ్చట్లను ఆయన తన జ్ఞాపకార్థ గ్రంథములో లిఖిస్తాడు. తన యొక్క జ్ఞాపకార్థ గ్రంథంలో లిఖించి వాటిని ఒక దినమున అన్నిటినీ చూస్తాడు. చూసినటువంటి వాడు న్యాయము తీరుస్తాడు. కాబట్టి దేవుడు మనకందరికీ కూడా తెలుసు, మొర్దెకై విషయంలో కూడా చూస్తే రాజు ఒక దినాన్న తాను పెట్టుకున్నటువంటి జ్ఞాపకార్థ గ్రంథమును ఒక రోజున తెప్పించుకున్నాడు. రాత్రి నిద్ర పట్టణ కారణం చేత తెప్పించుకుని తిప్పుతూ ఉండగా అక్కడ ఎవరికి ఏ బహుమానం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి కనపడిందంటే మొర్దెకైకి ఇవ్వనటువంటిదిగా కనపడింది. అతడు మంచి చేశాడు, రాజు ప్రాణాన్ని కాపాడాడు. కానీ దేవుడా తనకి న్యాయం అంటూ జరగలేదు. కానీ ఒక దినాన్న మాత్రము అతనికి న్యాయము జరిగింది. ఎంత న్యాయం జరిగింది అంటే దేవుడా తాను ఆ యొక్క మేలు చేత తన వారందరినీ కూడా సంరక్షించుకోగలిగాడు. తనకి జరిగినటువంటి ఆ మేలు చేత తను ఒక్కడే లాభపడటము కాదు, కానీ దేవుడా తన సంతతి వారందరూ లేదంటే తన యొక్క వంశస్థులు లేదంటే ఆ యూదా గోత్రపు మరి యూదులైనటువంటి వారు అందరూ కూడా రక్షించబడటం అనేటువంటిది జరిగింది. అనగా కొన్ని సందర్భాలలో మన జీవితాలలో ఆలస్యము జరగవచ్చేమో, కానీ దేవుని యొక్క జ్ఞాపకార్థ గ్రంథములో కనుక మన పేరు కనుక వెళితే ఖచ్చితంగా మనకు ఒక రోజున న్యాయము
జరుగుతుంది. అయితే దేవుడు ఎందుకు కొంత ఆలస్యం చేస్తున్నాడంటే నీకొక్కడికి మాత్రమే మేలు చేయడం కొరకు కాదు, నీకు ఒక్కడికి మాత్రమే మేలు చేయడం కొరకు కాదు, కానీ నిన్ను బట్టి నీ వారందరికీ కూడా మేలు చేయాలని దేవుడు ఒక ప్రణాళిక కలిగి కొన్ని సందర్భాలు ఆలస్యము చేస్తున్నాడు. ఆయన అలక్ష్యము మాత్రము చేయలేదు దేవుడారా. కాబట్టి మనము దేవుడారా మనం ప్రార్థన చేస్తూనే ఉండవలసిన వారమేనా. కాబట్టి ఈ రోజున మన కీర్తన భాగంలో చూసినట్లయితే 3 విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుడారా దేవుని ఎదుట మనం విడిచినటువంటి కన్నీరు దేవుడు ఆలకిస్తున్నాడు, దానిని వింటున్నాడు అనే విషయాన్ని తెలుసుకోవాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే మనం ఆయన ఎదుట పెట్టినటువంటి సప్లికేషన్స్, విన్నపాలు ఏవైతే ఉంచినావో వాటిని దేవుడు ఆలకిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాల్సిన వారమేనా. దేవుడు మూడవదిగా కనుక చూస్తే మనం ఆయన ముందు చెప్పించినటువంటి ప్రార్థనలు ఏవైతున్నావో వాటిని దేవుడు ఆలకిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాల్సిన వారమైన. కాబట్టి ఈ విధమైనటువంటి ధైర్యముతో మన జీవితంలో ముందుకు కొనసాగుదాం. మరి వచ్చేటువంటి ఒక నూతన సంవత్సరాన్ని మనము మరి ఆనందముతో మనము ప్రవేశిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా జీవిస్తూ, అయ్యా నా జీవితంలో నీవు నా ప్రార్థనలు ఆలకించావు, నా విన్నపాలు ఆలకించావు, నా కన్నీటిని నువ్వు తుడిచావు, కాబట్టి నీకు వందనాలు అని తెలియజేస్తూ మనం నూతన సంవత్సరంలో మనము ఆ విధమైనటువంటి కృతజ్ఞతాభావంతో మనము ప్రవేశిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తాం. అత్యున్నత గుండెకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.